అందరికీ నమస్కారం. నేను పురాణ అమృతం ఛానల్ నుండి అండి. మనం బందర్కి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరంలో, అంటే మచిలీపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షీర పండరీపురం అంటే పాండురంగస్వామి వారి ఆలయం దగ్గర ఉన్నామండి. ఈ పాండురంగస్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికంటే ముందు ఒక వీడియో పెట్టడం జరిగింది నిన్న. ఆ వీడియో మిస్ అయినట్లయితే మీరు చూడండి, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ సహస్ర లింగాలు గుడి ప్రత్యేకించి ఉందండి. 1000 కంటే ఎక్కువ ఉన్నటువంటి లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం. ఇప్పుడు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మనం ఆ సహస్రలింగాల ఆలయాన్ని కూడా చూద్దాం. అలాగే రుక్మిణి సత్యభామల ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ చూడండి, దశావతారాలు బొమ్మలు వేయడం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మత్స్యావతారం. అలాగే అన్ని దశావతారాలు అన్నీ కూడా ఈ గోడల మీద చిత్రాల రూపంలో వేయటం వల్ల చూపులకు చాలా అందంగా ఉంది. ఇది చూడండి, కూర్మావతారం. ఇప్పుడు మనం ఈ ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నాము. ఆలయం చాలా అందంగా ఉంటుంది, చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మచిలీపట్నం వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి, మిస్ కాకండి. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోనే మచిలీపట్నం ఉంటుంది. ఈ ప్రక్కనే చిలకలపూడి బంగారం అంటే 1 గ్రామ్ గోల్డ్ బంగారం ఇమిటేషన్ నగలు కూడా ఈ గుడి ప్రక్కనే అమ్ముతూ ఉంటారండి. మీరు ఈ ఆలయం చూడడానికి వచ్చినప్పుడు మీకు కావలసిన నగలు కూడా కొనటం మర్చిపోకండి. అవి కూడా నగల వీడియో కూడా ఇంతకుముందు మనం పెట్టడం జరిగింది. మిస్ అయితే ఆ నగల వీడియో కూడా చూడండి. వివిధ రకాల నగలు సరసమైన ధరలకు, హోల్సేల్ ధరలకు ఇక్కడ ఒక 100కు పైగా షాపులు ఉన్నాయండి. ఇక్కడే తయారు చేస్తారు. ఆ నగలను మీ గ్రామాలకు తీసుకువెళ్ళి ఇంటి దగ్గర కూడా మీ చుట్టుపక్కల వారికి అమ్ముకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, దశావతారాలు ఎంతో చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. గుడి మట్టుకు చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు గుడిని ఒక ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇదిగోండి, మనకి ఎదురుగుండా కనిపించేటువంటిది రుక్మిణీ భామ మందిరం, రుక్మిణి ఆలయం. ఈ రుక్మిణి ఆలయాలు చాలా అరుదుగా కనపడతాయండి. ఈ రుక్మిణి ఆలయం లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఇది పాండురంగస్వామి ఆలయం గర్భగుడి మీద చూడండి ఎంత అందంగా శిల్పాలను తయారు చేయించారో. ఇది స్వామివారి రథము. ఉత్సవాలలో స్వామివారిని ఈ రథం మీద ఊరేగించడం జరుగుతుంది. ఈ ఇదిగోండి రుక్మిణి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ దసరా సందర్భముగా అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదిగోనండి, రుక్మిణీమాత, శ్రీకృష్ణుని భార్య అయినటువంటి రుక్మిణీదేవి ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుని భార్యలైనటువంటి అష్టభార్యలు విగ్రహాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందరికంటే ప్రథమమైనటువంటి భార్య రుక్మిణీమాత, సత్యభామ, ఇంకా జాంబవతి, ఇంకా 8 మంది భార్యలు కృష్ణుడికి ఉండడం తెలుసు కదా మనందరికీ. ఈవిడి రుక్మిణి అమ్మవారు. వరలక్ష్మి, గజలక్ష్మి, అష్టలక్ష్ములు కూడా ఇక్కడ విగ్రహాల రూపంలో మనకి పెట్టడం జరిగింది. ఈ ఉప ఆలయం పాండురంగస్వామి వారికి గుడి ప్రక్కనే ఉన్నటువంటి ఉప ఆలయాలు 2. ఒకటి రుక్మిణి, ఇది రెండవది సహస్రలింగ కైలాస మండపం. ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. లోపలికి వెళ్ళి చూస్తే మనకి నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇదిగోనండి, ఓం గం గణపతి అయి నమః. ఈ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మనం లోనికి వెళదాం. లోపల 1000 లింగాలు, సహస్ర లింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఇవి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా ఉంటుందండి. మనం సహస్రలింగాలు ఒకే చోట చూడటం అనేటువంటిది కొంచెం అరుదుగా ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి. ఇలా ఇన్ని లింగాలను తయారు చేయించడం, ఇక్కడ ప్రతిష్ఠ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందుచేత ఈ ఆలయాలు ఎక్కువగా మనం చూడలేము. అందుచేత ఈ ఆలయం సహస్రలింగ ఆలయం చూడటానికి మనం చిలకలపూడి వెళ్ళినప్పుడు పాండురంగ స్వామి వారి టెంపుల్ దర్శించినప్పుడు మనకి ఈ భాగ్యం కూడా కలుగుతుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదంతా చూపించాలనే ఉద్దేశంతో ఉదయం వచ్చామండి ఈ ఆలయానికి. ఉదయం నుంచి మధ్యాహ్నం కట్టేశారు. మళ్ళీ సాయంత్రం 4:30 వరకు వెయిట్ చేసి ఈ ఆలయాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో సుమారు 4-5 గంటలు ఇక్కడ వెయిట్ చేసి ఈ వీడియో తీయటం జరిగింది. మీరు కొంచెం దయతో ఒక లైక్ కొట్టండి, గట్టిగా లైక్ చేయండి. ఈ ఆలయం చూచిన వారికి సౌభాగ్యం. సహస్రలింగాలు ఆలయం చూడడం అంటే అదొక అదృష్టంగా భావిస్తారు మన హిందువులందరూ. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత ఈ వీడియోకి గట్టిగా లైక్ కొట్టండి. మీ బంధువులకు, మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా చూసేటువంటి భాగ్యం మీరు కలిగించినందుకు ఎంతో కొంత పుణ్యం మీకు వస్తుంది. ఈ సహస్రలింగాలు చుట్టూ ఉంటాయండి. 1000 లింగాలు చుట్టూ ఉంటాయి. ఆ మధ్యలోనే ప్రథమ లింగం ఉంటుంది. ఆ లింగం మీద 1,000,000 లింగాలను ప్రతిమలుగా చెక్కడం మనం చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పైన దేవతామూర్తుల విగ్రహాలు కూడా చాలా చక్కగా పెట్టారు. ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. అదిగోనండి ప్రథమ లింగం. ఈ లింగం మీదే 1,000,000 లింగాలను చెక్కడం జరిగింది. చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరుగేలరా ఓ సాంబశివ. నంది విగ్రహం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. పాలరాతితో చెక్కారు. ఈ శివలింగం కూడా పాలరాయితో నిర్మించారు. మరుగేలరా సాంబశివ, మరుగేలరా. ఇది పాండురంగని ఆలయం చుట్టూ ఉన్నటువంటి మండపాలండి. చూడండి ఎంత అందంగా ఉందో. పాండురంగ ఆలయం చుట్టూ కూడా చాలా మండపాలు ఉన్నాయండి. ఆ మండపంలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క భక్తుని విగ్రహం పెట్టడం అనేటువంటిది చాలా విశేషం అండి. ఇప్పుడు ఈ నా కుడి చేతి ప్రక్కన ఉన్నటువంటి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క భక్తుని యొక్క విగ్రహం, అలా అందరి భక్తుల యొక్క విగ్రహాలు పెట్టారు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ మండపాలన్నీ కట్టడానికి ఎంతో డబ్బు ఖర్చు అయి ఉంటుంది. నరసింహం గారు తన ఆస్తులను అమ్మేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. అది గొప్ప త్యాగమని మనం చెప్పుకోవాలి. ఆయన పేరు మీద మనం ఇప్పుడు ఈ ఆలయాలన్నీ చక్కగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా నిస్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు.
స్వామివారికి ఇచ్చినటువంటి చందాలకు ఇంకా వాళ్ళు సొంత డబ్బు కూడా కలిపి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అది మనం మెచ్చుకోదగినటువంటి విషయం. ఎవరైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఈ ఆలయ కమిటీ వారిని సంప్రదించండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ భక్తులందరూ కూడా భీమవరం నుండి వచ్చారండి. వీరందరూ మన సబ్స్క్రైబర్సు. అనుకోకుండా ఈ ఆలయం దగ్గర కలవడం జరిగింది. వీరు వ్యాపారస్తులు. ప్రతిరోజు చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీ ప్రోత్సాహంతోనే మన ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని, మన హైందవ ధర్మం, హిందూ ధర్మం బాగా వృద్ధి చెందాలనేటువంటి కోరికతో అన్ని హిందూ దేవాలయాలు ఎక్కువగా తీయడం జరుగుతుందండి. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.